అవి అంతా ఉత్తమాటలే ఉంటాయి అని. కానీ ఈరోజు ట్విస్ట్ ఏంటో తెలుసా, మేము ఆ చిన్న కారు నుంచి బెంచ్ కారులో తిరుగుతున్నాం, 3 కోట్లు పెట్టి విల్లాలు కొన్నాం, అర్ధ కేజీ బంగారం కొనుక్కున్నాము. ఇక మా అప్లై చెప్పినట్టుగా వాళ్ళు ఏదైతే కొంటారో ఆ లెంగారో అది కూడా కొంటున్నాం, ల్యాండ్లు అవి కొంటున్నాము. ఈరోజు మా లైఫ్ స్టైల్ ఎట్లుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అదే పాన్ డబ్బాల్లో స్వీట్ పాన్ కట్టుకుంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి, మా మాట వినాలా, ఇప్పుడు ఆ పాన్ డబ్బా మాట వినాలా? హలో హలో, ఎవరి మాట వినాలి? నా సొమ్మేం మోలే, మీ సంవత్సరాల మాట వినాలి. ఎందుకంటే సక్సెస్ ఈజ్ యువర్స్, ఫెయిల్యూర్ ఆల్సో యువర్స్. ఎవరి మాట వింటే మీ లైఫ్ ఎట్లా మారుతుంది? నా మాట విని నెక్స్ట్ బెంచ్ మీరు కొంటారా, లేకపోతే వాడి మాట విని పాండవ చుట్టారా? చుట్టూరు ఏదో ఒకటి అవుతుంది పని మొత్తం మీద. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆశ, విశ్వాసం, నమ్మకంల మీద బిజినెస్ ఉంటుంది. ఆశ, రోజు నైట్ పడుకుంటాం కానీ పొద్దుగాల 6 గంటలకే అలారం పెట్టుకున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎందుకు? నేను రేపు కూడా బతుకుతా అని ఆశ ఉంది కావాలి. ఎస్ ఆర్ నో? రేపు నువ్వు బతకవా కూడా అనడానికి అలారం పెడతావా? రేపు పోయేదానికి ఏముంది లేదా అలారం అని. ఎస్ ఆర్ నో? అదే ఆశ. సో నమ్మకం విషయానికి వస్తే, చిన్న పిల్లల్ని ఇట్లా ఎగిరిస్తున్నారు అనుకోండి, వాళ్ళు భయంకరంగా నవ్వుతారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవును కదా. కానీ నేను మిమ్మల్ని ఎగిరేస్తే ఓరి నాయన దుబ్బలు దగ్గర దిగుతుంది. ఎస్ ఆర్ నో? ఎందుకు భయపడతాం? ఎందుకు భయపడతాం? పడిపోతానేమో అని ఒక భయం ఉంటుంది. ఎస్ ఆర్ నో? నువ్వు పడేస్తావేమో, పడిపోతానేమో. సో చిన్న పిల్లల్లో ఎందుకు వాళ్ళు నవ్వుతారు? వాళ్ళకి భయం లేదు, నమ్మకం ఉంది. కింద మా నాన్న ఉన్నాడు, పట్టుకుంటాడు నన్ను. సో తర్వాత ఒక ఊర్లో వర్షమే రావట్లేదు అని చెప్పేసి, సో చాలా మంది దేవుడికి అవన్నీ చేస్తూ ఉన్నారు, పూజలు అవన్నీ. అందరు ఖాళీకి పోయినారు, కానీ ఒక చిన్న పిల్లడు మాత్రం అంబరిలో తీసుకొని పోయిండు. అది విశ్వాసం, ఎప్పుడైనా వర్షం పడుతుందేమో అని. ఈ జీవితం ఏదైతే ఉందో, నమ్మకం, ఆశ, విశ్వాసంల పైన ముడిపడి ఉన్నది. ఎస్ ఆర్ నో? సో మీకు ఆశ ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, మీరు చేసే పని పట్ల చిత్తశుద్ధి ఉండాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో డియూసిడి రావాలా, యూసిడి రావాలంటే అంత ఈజీగా రావు. దీనికి కూడా ఒక పని చేయాల్సి ఉంటుంది. ఆ పని అనేది మీ అప్లై దగ్గర మీరు కూర్చున్నప్పుడు 100కు 100% అతను మీకు ప్రాణం పెట్టి నేర్పించగలరు. సో రెండవ విషయం, చివరి మాట మాట్లాడి వెళ్ళిపోతాం మిత్రులారా. సో రేపు జనవరిలో మేము ఢిల్లీ పోయి 20,000 రూపాయలు ఖర్చు పెట్టి, తిండి దొరకక తిప్ప అలా పెట్టేటోళ్ళు బంగారం లాంటి ఫుడ్ పెడతారు, కానీ మనకు పడదు. ఎందుకంటే ఉప్పుంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. ఒక డబ్బలన్నా పట్టుకొని వస్తుంది కదా, ఈ చెప్పులుంటే అనిపించింది నాకు. ఆడ పోయి మామిడికాయ పచ్చడి ఉన్నా తీయనే ఉన్నది. సో ఇక మాతో కాక రోడ్డు మీద ఒక ఎగబడి నూడిల్స్ బండి పట్టుకొని కారం పెట్టించుకొని తిన్నాం. సో అట్లాంటి ఇబ్బందులు పడి అయినా మేము డియూసిడ్ కాగలిగినాం. కానీ మీకు అదృష్టవంతులు మీరు, ఎందుకంటే అదే FRU ప్రోగ్రామ్ ఈ రోజు హైదరాబాద్ శంషాబాద్ లో ఉండబోతుంది. శంషాబాద్ లో ఉండబోతుంది. 20,000 రూపాయలు ఖర్చు పెట్టి మేము పోయేస్తే 5,200 రూపాయలతో మీరు ఖతం చేసుకుంటారు 3 రోజుల పొజిషన్. సో మీరు ఎంత అదృష్టవంతులు. సిస్టమ్ ఉండేది కాదు,